హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు బ్యాటరీ ఎట్లా ఇన్స్పెక్షన్ చేయాలని మీకు నేను వితౌట్ టూల్స్ తోటి ఎలా ఇన్స్పెక్షన్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం జనరల్‌గా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి కాల్ చేస్తుంటారు కస్టమర్ అని చెప్పినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే బ్యాటరీ. సో, బ్యాటరీ చెక్ చేసినప్పుడు మనం కస్టమర్ ఏం చెప్తారు మనకు, "లేదు బాబు, నేను బ్యాటరీ ఏసి 1 ఇయర్ కాలేదు. బ్యాటరీ ప్రాబ్లమ్ ఉండదు" అని చెప్పేసి అంటారు. సో, అప్పుడు మనం కొంచెం టెక్నికల్‌గా ఆలోచించి మనం బ్యాటరీని చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు. సో, అప్పుడు మన దగ్గర ఏ టూల్ ఉండదు. వితౌట్ టూల్ తోటి మనం జనరల్‌గా ఖాళీగా పోయినప్పుడు మనం పోతుంటాం. సో, అప్పుడు ఎలా చెక్ చేయాలి, బ్యాటరీ పోయింది అని కస్టమర్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం అనేది నేను మీకు చెప్తాను. ఇంకోటి, బ్యాటరీ కస్టమర్ 1 ఇయర్ అయింది కదా! నాకు బ్యాటరీ సేల్ చేసిన అతను ఏం చెప్తాడు, నాకు 2 సంవత్సరాల వారంటీ ఇచ్చిండని చెప్పేసి చెప్తారు కదా! సో, ఆయన గిట్ట మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు మనం కస్టమర్‌కి అర్థమయ్యేటట్టు మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, బ్యాటరీ పోయింది అని చెప్పేసి అని చెప్తాం. జనరల్‌గా బ్యాటరీ పోయిందని ఏమంటారు మనము, యాసిడ్ క్యాప్‌లో నుంచి బయటకొచ్చినప్పుడు, లేదా బల్జ్ అయినప్పుడు, బ్యాటరీ డౌన్ అయ్యేటప్పుడు అని చెప్తారు. సో, అవన్నీ జరగని కారణాల కంటే ముందు ఫస్ట్ బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనం జనరల్‌గా చెక్ చేయాల్సింది ఏందంటే, ఫస్ట్ బ్యాటరీ క్యాప్‌లు ఓపెన్ చేసి చూడాలి. ఈ క్యాప్‌లు ఓపెన్ చేసేదానికంటే ముందు వెహికల్‌ని డక్క కొట్టి స్టార్ట్ చేసైనా సరే, ఎలా చేసైనా సరే వెహికల్‌ని స్టార్ట్ చేసి కొద్ది దూరం రన్ చేయాలి. ఒక 15 మినిట్స్. బ్యాటరీ నార్మల్ టెంపరేచర్‌కొచ్చేటప్పుడు. నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత క్యాప్‌లు ఓపెన్ చేసి చూడాలి. సో, మనకు 6 సెల్లులు ఉంటాయి. 6 సెల్లులల్లా బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 12 వోల్టేజు. 12 వోల్టేజ్‌లల్లా 6 సెల్లులు ఉంటాయి. ఒక్కొక్క సెల్లుకు 2 వోల్టేజ్ ఉంటది. సో, ఒక్కొక్క క్యాప్ ఓపెన్ చేసుకుంటా చూస్తుంటే దాంట్లో వాటర్ ఏవైతే ఉంటదో యాసిడ్‌లో బబుల్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి. ఈ వెహికల్ రన్నింగ్‌లో ఉంచి మాక్సిమం టెంపరేచర్ అయిన తర్వాత ఒక 15 ఆర్ 30 మినిట్స్ లోపల అప్పుడు చెక్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క క్యాప్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమొస్తదంటే బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు వీక్ ఉన్నట్టు బ్యాటరీలో ఆ సెల్. ఏ సెల్‌లోకెళ్ళైతే బబుల్స్ వస్తాయో ఆ సెల్ వీక్ ఉన్నట్టు. అంతే. దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ సెల్‌లో బబుల్ హీట్ ఉండి ఇట్లా గ్యాస్ ఫార్మ్ అయితుందనుకో, ఇక్కడ మనకు బైపాస్ వాల్వ్ అనేది ఉంటది. దీని నుంచి మనకు ఎగ్జిట్ అయిపోతది. ఓకే. దీని నుంచి ఎగ్జిట్ అయిపోతది. దీనికి హోల్ ఇక్కడ ఉంటది చూడండి. ఓకే. ఇట్లా. దీనికి 2 బైపాస్ హోల్స్ ఇచ్చిండు. సో, దీంట్లో బబుల్స్ వచ్చి హీట్ అయినంక ఇట్లా బల్జ్ అయ్యే టైం కాకుండా, బ్యాటరీ బ్లస్ట్ కాకుండా దీని నుంచి యాసిడ్‌ని రిలీజ్ చేస్తది. అంతే. సో, ఒక్కొక్క సెల్‌లోకెళ్ళి ఏ సెల్‌లోకెళ్ళైతే ఒక మాక్సిమం టెంపరేచర్ నుంచి దాంట్లో బబుల్స్ వస్తాయో అప్పుడు ఆ సెల్ వీక్ ఉన్నట్టు, బ్యాటరీ పోయినట్టు. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.